దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 44వ కీర్తన 7వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఆ రీతిగా భక్తుడు లేక భక్తురాలు దేవుని సన్నిధానములో మొరపెడుతున్నప్పుడు దేవుడు నవ్వుచున్నాడు. చూడండి, ఎందుకు దేవుడు నవ్వుచున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, నువ్వు దేని నిమిత్తమై మొరపెడుతున్నావో వారిని చూసి ఆయన నవ్వుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. 37వ కీర్తన 12వ వచనం నుండి మనం చూసినట్లయితే, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారి కాలము కొంతకాలమే. వారి కాలము వచ్చుట ప్రభువు చూచి, నువ్వు కొంతకాలమే ఉంటావు, నువ్వు నీతిమంతులని భక్తులని నువ్వు వారి జీవితంలో వారి జీవితాలను పాడు చేయాలని, వారికి ఆనందము లేకుండా ఆశీర్వాదము లేకుండా సమాధానము లేకుండా చేయాలని చెప్పేసి అని నువ్వు అనుకుంటున్నావు. వారి ఎదుగుదలను చూసి నువ్వు ఓర్వలేక పండ్లు కొరుకుతూ ఉన్నావు. కానీ నీకు కాలము కొంచెమని చెప్పి ప్రభువు నవ్వుచున్నాడు. దేవుని బిడ్డలారా, నవ్వుచున్నటువంటి ప్రభువు ఏ భక్తుడైతే లేక ఏ భక్తురాలైతే ప్రార్థన చేస్తుందో, మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవేనని చెప్పేసి అని నమ్మి ప్రార్థన చేస్తుందో, ఆ బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు, మీరు నా ప్రజల ఇందురు, నేను మీ దేవుడనై యుందును అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనం, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని నువ్వు కనుగొనలేకపోతావు. కారణం, దేవుడు నీ శత్రువులను చూసి ఉన్నాడు, వారిని నాశనం చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే నీవు కనుగొనలేకపోతూ ఉంటావు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు. నీవు తరమకుండానే, నీవు యుద్ధము చేయకుండానే దేవుడు నీ శత్రువులని నాశనం చేయబోతూ ఉన్నాడు. వారు కనబడరిక, వారు లయమైపోతారు, మాయమైపోతారు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నీకు విజయమునిస్తూ ఉన్నాడు. ఎలాంటి శత్రువులు నీకున్నారు, ఎలాంటి శత్రువు యొక్క ఆలోచనలు నీ జీవితంలో జరుగుతున్నవి నెరవేరుతున్నాయో, ఆ శత్రువులను దేవుడు నీ ఎదుట ఉంచకుండా వారిని నాశనం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు చూడాలనుకుంటావు, వారు నీకు కనపడరు. ఆ రీతిగా దేవుడు వారిని తరిమి కొడుతూ ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు. నీకే విజయము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు మనకి విజయం ఇచ్చే దేవుడు. ఆయన విజయ వీరుడు. ఆయన బిడ్డలకి కూడా దేవుడు విజయమునిస్తాడు. ఆయనకి ఓటమి లేదు. దేవుని బిడ్డలారా, మరణమును జయించి గెలిచినటువంటి విజయ వీరుడు మన దేవుడు గనక నీకు కూడా ఆయన అదే విజయమును ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మని మీ మధ్యలో ఉంచుతాడంట. దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి, ఆయన ఇచ్చినటువంటి కట్టడలని, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారముగా మీరు జీవించే రీతిగా మీ జీవితంలో దేవుని కార్యము జరుగునుగాక. వాక్యం సెలవిస్తుంది. 37వ కీర్తన 22వ వచనములో, యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. దేవుని బిడ్డలారా, నీ శత్రువులు నిర్మూలమవుతున్నారు, నీవు మాత్రము దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నావు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనములో, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. నీ యొద్దకి ఎవరైనా సహాయానికి వస్తే వారికి నువ్వు సహాయము చేయి. దేవుని బిడ్డలారా, చీకట్లో నీకు వెలుగును ప్రకాశింపజేస్తూ ఉంటాడు. అంధకారము నీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉంటుందంట. మధ్యాహ్నపు వెలుగులో ఏది కూడా మరుగై ఉండదు, అన్నీ కనబడతా ఉంటాయి కదా. ఆ రీతిగా మధ్యాహ్నపు వెలుగు వలె నీ అంధకారమును చేస్తానంటూ ఉన్నాడు.
నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీకు విజయమునిస్తాడు. నువ్వు మొర్రపెట్టినట్లయితే ఆయన నీకు ఉత్తరమిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో నీ హృదయ వాంఛలను తీర్చి నీకు నీ కుటుంబానికి సమాధానమును, ఐక్యతను, ఆనందమునిచ్చి విజయముతో మిమ్మల్ని ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్.